ఎల్లుండి నుంచి తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు బంద్. ఇటు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల విషయంలో నేటికి ముగిసిపోయింది డెడ్ లైన్. ఒక రకంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిరవధిక బంద్కు పిలుపునిచ్చారు ప్రైవేట్ కాలేజీకి సంబంధించిన యాజమాన్యులు. 2024-2025 విద్యా సంవత్సరానికి గాను పెండింగ్లో ₹9,000 కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలుస్తుంది. దసరాకు ₹1,200 కోట్లని ప్రభుత్వం ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ 300 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఇప్పటిదాకా డబ్బులు ఇచ్చింది. మిగిలిన 900 కోట్లపై స్పష్టత ఇవ్వకపోవడంతోనే కాలేజీలు బంద్ చేస్తున్నామని చెప్పేసి ప్రైవేట్ కాలేజీల సంస్థల అసోసియేషన్ మెంబర్స్ చెప్తున్నారు. ఇటు సమస్య పరిష్కారం కాకపోతే చలో హైదరాబాద్ చేపడతామని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. గతంలో కూడా మనం చూస్తే కనుక ఇటు ఒకసారి బంద్ చేస్తామని వాళ్ళు ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయన కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి సంజాయించి 1,200 కోట్లు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. కానీ ఆ 1,200 కోట్లలో ఓన్లీ 300 కోట్లు మాత్రమే ఇచ్చారు. 900 కోట్లు ఇంకా చెల్లించలేదు. దానిపై ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు అని చెప్పేసి ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన యాజమాన్యానికి సంబంధించిన అసోసియేషన్ మెంబర్స్ చెప్పుకొస్తున్నారు. సో ప్రభుత్వానికైతే ఒక రకంగా అల్టిమేటంని ఇస్తున్నారు. ఖచ్చితంగా హైదరాబాద్ చలో హైదరాబాద్ని అని చెప్పి వచ్చి ఇక్కడ సెక్రటేరియట్ని ముట్టడిచ్చే అవకాశం ఉంది అని చెప్పుకొస్తున్నారు. మేము కాలేజెస్ని రన్ చేయలేకపోతున్నాం, ప్రభుత్వం మాకు ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోతే మేము ఇటు లెక్చరర్స్కి డబ్బులు ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళ ఫ్యామిలీస్ని గడపడానికి లేదు, అలాగే మేము కాలేజెస్ని రన్ చేయలేకపోతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి గతంలో కూడా వీళ్ళు ఆరోపించారు. మొత్తం మీద ఒక రకంగా ఉత్కంఠం అయితే నెలకొంది. 9,000 కోట్లు 2024, అలాగే 2025, అలాగే 2026 రానున్న సంవత్సరానికి గాను మొత్తంగా చూస్తే కనుక కొన్ని వేల కోట్లు ప్రభుత్వం నుంచి డబ్బులు రావాల్సింది ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఇటు విద్యార్థులకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన విషయం కదా. ఎగ్జాక్ట్లీ దాదాపు ఇప్పటి వరకు మొత్తం 1,000 కోట్ల బకాయిలు ఉండిపోయినటువంటి పరిస్థితి. దాంట్లో 1,200 కోట్లలో విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం ఇచ్చినప్పటికీ దాంట్లో 900 కోట్లు ఇమీడియట్ గా చెల్లిస్తామని చెప్పారు. 1,200 కోట్లు దాంట్లో కానీ కేవలం 300 కోట్లు మాత్రమే చెల్లించడంతో మరోసారి సమ్మబాట పడతా ఉన్నాయి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలన్నీ కూడా. భారం అవుతుంది, తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. కనీసం ఇబ్బందిని కాలేజీలను మెయింటైన్ చేసేటువంటి సిచ్యువేషన్ లేదు పూర్తి స్థాయిలో అనేటువంటిది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఒకసారిగా నవంబర్ 3వ తారీఖు నుంచి సమ్మెబాటకు పట్టారు. ప్రభుత్వానికి ఇచ్చిన డెడ్ లైన్ కంప్లీట్ అయిపోయింది. ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రిప్లై లేదు. రిప్లై లేకపోగా ఇక్కడ కళ్యాణ్ ఈ ప్రైవేట్ కాలేజీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తనిఖీలకు పిలుపునిచ్చింది. సరైనటువంటి వసతులు సదుపాయాలు ఉన్నాయా, ప్రభుత్వ నిబంధనల మేరకు అక్కడ అన్ని రకాల ఇప్పుడు కంప్యూటర్ ఉంటే కంప్యూటర్ ల్యాబ్ కానీ ఇంకా ఇతర ల్యాబ్స్ కానీ ఇంకా ప్రొసీజర్స్ జనరల్ గా సాధారణంగా ప్రభుత్వం నుంచి ఉండేటువంటి ప్రొసీజర్స్ సంబంధించి యథావిధిగా ఫాలో అవుతున్నారా, ఏమైనా అక్రమాలు అరుగుతున్నాయనేటువంటి దానిపైన ఆదేశాలు ఇవ్వడం పైన కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బకాయిలు చెల్లించమంటే ప్రభుత్వం బెదిరించే ప్రయత్నం చేస్తుంది. చర్చిపేరిట తర్వాత వీటికి సంబంధించినటువంటి అంశం పైన అనేటువంటిది ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరవధికంగా బంద్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. 3వ తారీఖు నుంచి కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఈరోజు ఖాళీగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ప్రైవేట్ కాలేజీలు అన్ని కనుక ఈ రకంగా బంద్ నిర్ణయం తీసుకుంటే మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇనిషియేషన్ లేదు. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ఏ నిర్ణయం తీసుకుంటారు, ఈ బకాయిలకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారు ఇంతవరకు తెలియదు. ఒకవైపు జూబ్లీస్ ఉప ఎన్నిక జరుగుతుంది, స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రిపేర్ అవుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇట్లాంటి మూమెంట్ లో ఈ నిర్ణయం క్షేత్రస్థాయిలో తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థులు నిరవధిక బంద్ చేయడం వల్ల ఖాళీగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర చర్చకు దారి తీసే అవకాశం ఉంది. అవసరమైతే చలో హైదరాబాద్ పిలుపునిస్తామంటున్నారు. అది కనుక ఒకవేళ పిలుపునిస్తే మరింత తీవ్రతరమయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి చూశారు. ఇంతవరకు ప్రభుత్వంతో చర్చలు గతంలో జరిగినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు సమ్మె విరమించారు. కానీ ప్రభుత్వం మాట నిలుపుకోలేదు అనేటువంటి అంశాన్ని వారు మరొకసారి ప్రభుత్వం దృష్టికి ప్రయత్నం చేస్తారు. ఇప్పటివరకు అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన గాని ప్రకటన గాని ఇంతవరకు రాలేదు. వాళ్ళు సమ్మె బాట పట్టడానికే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ సమ్మె విషయాన్ని ప్రభుత్వం దీన్ని ఎట్లా చూసేటువంటి అవకాశం ఉందనేటువంటిది చర్చ ఉంది. ఇప్పటికే తనిఖీల పేరిట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి అదొక
ఆ రకంగా ఆపే ప్రయత్నం చేస్తారా లేదంటే వీళ్ళు ముందుకు పోతారా చూడాలి. అయితే మధు, మామూలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఈ కాలేజెస్కి క్రెడిట్ ఇవ్వడము, అలాగే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనేది నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిషన్ కౌన్సిల్ NAAC ఇలాంటి సంస్థలు, అంటే కేంద్రానికి సంబంధించిన ఇలాంటి సంస్థలు కాలేజెస్లో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయా, స్టాఫ్ క్వాలిఫైడ్ ఉన్నారా, వాళ్ళకి ల్యాబ్స్ కానీ అలాగే అన్ని రకాల ప్రిమిసెస్లో ఉండాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయా లేవని చూడడానికి కేంద్రానికి సంబంధించిన సంస్థలు ఉన్నాయి కదా, రాష్ట్రం ఎందుకు ఇందులో కలగజేసుకుంటుంది? అంటే దీన్ని తోసిపుచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా? ఇదే ఒక క్లియర్ స్టేట్మెంటా? దాదాపు 9,000 నుంచి 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. దీంట్లో గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలోనే దాదాపు 5,500 కోట్ల బకాయిలు ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి. సో విద్యార్థులకు అయినా ప్రభుత్వం డిలే చేసినా వాటికి సంబంధించినటువంటి బిల్లుల చెల్లింపులు బరాబర్ ఎప్పుడు చేయకపోయినా విద్యార్థుల భవిష్యత్తు కోసం మేము కంటిన్యూ చేశాం. ఇప్పుడు భారం అవుతుంది అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంత భారం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం బెదిరిస్తున్నట్టుగా క్షేత్రస్థాయిలో ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నారా, ల్యాబ్స్ మెయింటైన్ చేస్తా ఉన్నారా, స్టాఫ్ కరెక్ట్ గా ఉన్నారా, కనీస వసతులు ఉన్నాయా అనేటువంటి ఇప్పుడు అడగడం అనేటువంటిది హాస్యాస్పదంగా ఉందంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే మేము బకాయిలు చెల్లించాలని కోరుతున్నదే కరెక్ట్ గా ఎడ్యుకేషన్ సంస్థలను నడపలేకపోతున్నాం, ప్రైవేటు విద్యా సంస్థలు జీతాలు ఇవ్వలేకపోతున్నాము, దానివల్ల ఎంప్లాయీస్ మానేసి వెళ్ళిపోతా ఉన్నారు, స్టాఫ్ కానీ కరెక్ట్ ఫెసిలిటీస్ చేయలేకపోతా ఉన్నాం, కేవలం బోధన మాత్రమే జరుగుతా ఉంది, ఇతర సదుపాయాలు కల్పించలేకపోతున్నామనే మేము ప్రభుత్వానికి మొరబెట్టుకుంటే ఇప్పుడు సదుపాయాలు ఉన్నాయా లేదా అనేటువంటి ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతుంది అనేటువంటి ఒక బెదిరింపు కరెక్ట్ కాదనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. కేంద్ర సంస్థలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అంటే మీరు సమ్మె బాట పడితే మేము క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల పైన మీ దగ్గర ఉన్నటువంటి వసతుల పైన దృష్టి పెడతాం, సీజ్ చేస్తాం, మీరు ఇన్ని రోజులు ప్రభుత్వాన్ని మోసం చేశారనేటువంటి విధంగా ఒక రిపోర్ట్ తయారు చేస్తామనేటువంటి విధంగా వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి చర్చ ఉంది. ఇప్పటికే ప్రతిపక్షాలు బీజేపీ సంబంధించిన బీఆర్ఎస్ సాలిడారిటీ ప్రకటించారు. వాళ్ళిద్దరు కూడా ప్రైవేట్ యాజమాన్యానికి సంబంధించి వాళ్ళపైన బెదిరింపు చర్యలకు పాల్పడడం ప్రభుత్వమే కరెక్ట్ కాదనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అయినప్పటికీ కూడా వీళ్ళు 3వ తారీఖు నుంచి సమ్మెకి వెళ్తామంటున్నారు. సమ్మె ఉధృతమైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. వేల మంది స్టూడెంట్స్ రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళంతా కూడా ఖాళీగా ఉండేటువంటి పరిస్థితి. దాంతో పాటు ఇన్ని రోజులు అన్ని కాలేజీలకు సంబంధించిన బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది వీళ్ళంతా సమ్మె బాట పట్టే అవకాశం ఉంది. సో కాబట్టి సమ్మె ఉధృతమయ్యే అవకాశం ఉంది. ఇది అంతా ఆషామాషి కాదు. ప్రైవేట్ కాలేజీలకు సంబంధించినటువంటి సమ్మె అనేటువంటిది నిజంగా స్టేట్ లో ఒక వైబ్రేట్ చేసేటువంటి ఇష్యూ. ఎందుకంటే చదువుకున్నటువంటి విద్యార్థుల భవితవ్యం రోడ్డు పైన పడుతుంది, వాళ్ళంతా చర్చించుకునే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పెద్ద చర్చగా మారే అవకాశం ఉంది. చూడాలి ప్రభుత్వం ఎందుకు ఇంకా ఇప్పటివరకు దీనిపైన రియాక్ట్ కాలేదనేటువంటిది. సమయం ఉందనుకుంటుందా, పిలిచి మాట్లాడేటువంటి అవకాశం ఉందా చూడాలి. లేదు అప్పటి వరకు మాత్రం ఇది ఆల్రెడీ ఒకటి రేపు ఎల్లుండి నుంచి సమ్మె అంటున్నారు కాబట్టి ఎల్లుండి లోపల ప్రభుత్వం చర్య తీసుకుంటే మన నిధులు బకాయిలకు సంబంధించినటువంటి ఆ పెండింగ్ బిల్లులు క్లియరెన్స్ చేస్తే సమ్మె ఆగే అవకాశం ఉంది. కానీ లేదు మళ్ళీ చర్చల రూపంలో అంటే మాత్రం సమ్మె ఆగే పరిస్థితి లేదు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు స్టూడెంట్స్తో కానీ టీచర్స్తో కానీ పెట్టుకుంటే ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయి. మరి ఎల్లుండి నుంచి ఇటు తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు బంద్ అవ్వబోతున్నాయి. నవంబర్ 3 ఇప్పుడు శనివారం, ఆదివారం, వచ్చే రోజు సోమవారం నుంచి ఇటు కాలేజీలు బంద్ ఉండబోతున్నాయి. ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి బకాయిల విషయంలో నేటితోని డెడ్లైన్ ముగిసిపోయింది. ప్రైవేట్ కాలేజీ సంస్థలకు సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. చలో హైదరాబాద్ అంటే ఒక రకంగా ఇటు వచ్చి సెక్రటేరియట్ని కానీ అసెంబ్లీని కానీ అవసరం ఉంటే ముట్టడి చేసే అవకాశం ఉన్నట్టు కూడా చాలా క్లియర్గా ఒక అల్టిమేటం కూడా ఇచ్చారు. సో మొత్తం మీద ఉత్కంఠమైతే నెలకొంది. యువత భవిష్యత్తు ఏం అవ్వబోతుంది, స్టూడెంట్స్తో పెట్టుకుంటే ప్రభుత్వాల పరిస్థితి ఏంటి అనేది కూడా తెలియబోతుంది. సో మొత్తానికి దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నవంబర్ 3 నుంచి ప్రైవేటు కాలేజీలు తెలంగాణలో ఉన్న ఇంటర్, డిగ్రీ, పీజీ అన్ని కాలేజీలు కూడా బంద్ అవ్వబోతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.